అన్యాయం. నేను కూడా అనేక సభలు పెట్టి డీకే అరుణ గారు కూడా పాపం ఆవిడ వెళ్ళి అతి కష్టం మీద మన కిరణ్ కుమార్ ఇంట్లో సైన్ చేయించారు. జీవో లాస్ట్ టైం జీవో సైన్ అయినా కూడా వాడు పని మొదలు పెట్టాలి. అంటే జీవో రావడానికి 2 ఏళ్ళు ఇది జీవో వచ్చాక పని మొదలు పెట్టడానికి కూడా ఇవ్వాలి. కేసీఆర్ గారు వచ్చిన జీవో గివోలా ఇవాళ సాయంకాలం జీవో రావాలి అంతే. మిగిలిన తర్వాత అది కాంట్రాక్ట్ తరి విడిచి నువ్వు చెయ్యి, నేను పర్మిషన్ ఇస్తున్నాను సమ్ గవర్నమెంట్ ఏజెన్సీ తీసుకొని మొదలు జూరాల పాకాల ఇంకోటి గ్రావిటీ స్కీమ్ అది కూడా మొదలుపెట్టాడు. అంటే అర్థం ఏంటంటే వేగంగా చెయ్యాలా అని ఒక తపన ఉండదే. సో అలా ఈ తపంలో మరి అన్ని యాక్సెప్ట్ అవుతాయా? రేపు ఉత్తర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మనకి లాగలిసి తెలంగాణ కోసం ఖచ్చితంగా మనం ఇది చేయకపోతే గతంలో జరిగిన అన్యాయాన్ని మనకి సహిస్తూ ఉంచుకుంటే లాభం లేదు. ఫార్చునేట్గా నేను ఆల్ మై డిస్టింగ్ రిటైర్డ్ ఇంజనీర్స్ అండి. వాడికి అవసరం అంటే ఒక్కొక్కటి ఇంట్లోనే కూర్చోవచ్చు, లేకపోతే ₹1,00,000 కాంట్రాక్ట్ ఉపయోగిస్తున్నారు. దే ఆల్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్. వచ్చారు వాళ్ళు, సార్ మీరు మాకు మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటా, మీకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మేము మీతో ఉంటాం, మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలి. ఎంత సంతోష విషయం అండి. లేకపోతే వాళ్ళ పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయ్యారు, అవసరమే లేదు. అదే రకంగా మిగిలిన రంగాల్లో కూడా రావాలి, విద్యారంగంలో రావాలి. ఇవాళ KG to PGలో అన్నారు, దానికి ఎన్ని సమస్యలు ఉన్నాయి. అదే అనేక రంగాల్లో ఉన్నాయి. ఎట్లా చేయాలా? ఎంత మనకి చాలా మంది నాకు ఉన్న ఫ్రెండ్స్లో 90% ఆంధ్ర ఫ్రెండ్స్. ఎందుకంటే నా జీవితం అంతా నేను ఢిల్లీలో పెట్టాను. వాడు అంటారు, మీ దగ్గర ఏం బ్రెయిన్స్ ఉన్నాయో నాకు అర్థం కాదయా, ఇంతమంది ఇంజనీర్స్ మీరు మీటింగ్ ఇప్పిస్తే ఎట్లా వస్తారా? అక్కడ ఒక వినోదం లేదు, ఒకటి ఈ డ్యాన్స్ లేదు, గ్రూప్ లేదు, అయినా కూడా మీ వాళ్ళు ప్రజలు వస్తూనే ఉంటారు. ఎక్సెప్ట్ గద్దర్ లాంటి పాటలు పాడటం తప్ప, బాలకృష్ణ రసమి పాడడం తప్ప 1,00,000 మంది వస్తారు. మా దగ్గర రికార్డింగ్ డ్యాన్స్ చేసే ఇంతమంది ఉండరు. అంటే ఇక్కడ ప్రజలకు తెలంగాణ కావాలా, తెలంగాణలో అభివృద్ధి చేసుకోవాలన్న కాంక్ష ఎంత లేకపోతే మీరు ఎందుకు వస్తారంటే మీకు ఏమవసరం చెప్పండి. మీకు ఏముంది? మీరు కావాలంటే గ్రంథావిషయం చేస్తూ కూర్చోవచ్చు. నువ్వు ఇష్ట పని బాగలేదు, అది ఇష్ట బాగలేదు, నువ్వు వాణి పెట్టుకున్నావు, వీడి పెట్టుకున్నావు. బట్ స్టిల్ తెలంగాణ రాకపోవడం ఎంత మీరు ఇంట్రెస్ట్ పెట్టుకున్నావు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒక ముఖాముఖి కార్యక్రమం, అది గొప్ప విషయాన్ని ఉండవద్దు. అంటే ఇప్పుడు నీటి యొక్క మనం నీటి అనే దాని మీద మన సంపూర్ణమైన వీలైనంత వరకు మన వాటర్ మనకు తెచ్చుకోవాలి. కొట్లాడండి, ఇంకో 100 TMC వస్తే మంచిదే కదా. మీరు 100 TMC ఇప్పుడు మనకు వాడు ఇచ్చిన TMC కాకుండా ఇంకా ఇక్కడ జలాలు 100 TMC వచ్చేట్టు చూడండి, ప్రయత్నం చేయండి. ఉట్టిగా చేతులు పైకి తీసేయా ఎట్లా వస్తే సార్ అరకండి, మీరు తీసుకెళ్ళండి. అంటే నీళ్ళ మీద లీగల్ బ్యాలెన్స్ ఇదొకటి. ప్రాణాయిత చేయడం మీద ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ ఇంజనీర్ హియర్. అందరూ ఢిల్లీలో కూర్చోండి. 2 ప్రముఖులు పెట్టాడు అక్కడ, ఒక రామచంద్రుడు అని ఒక ఆయన, వేణుగోపాలాచారి అని ఒక ఆయన, 2 అధికార ప్రతినిధులు. మీరు ఇక్కడ ఖాళీగా కూర్చోవద్దు. 24 గంటలు ప్లానింగ్ కమిషన్ తిరగాల, మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ తిరగాల, ఫారెస్ట్ తిరగాల, మాకు పర్మిషన్ తెప్పించాలా. ఇక్కడ ఇంగ్లీష్ కూడా చెప్పాడు, నోబడీ సిట్స్ హియర్, నీడ్ సిట్ హియర్, ఎవ్రీబడి షుడ్ రన్ టు ఢిల్లీ, పర్మిషన్ పట్టుకురావాలా. అంటే వేగం. నేను పనిచేస్తున్న 16 గంటలు మీరు చేయాలి. సరే, ఆయన కరప్షన్ దాంట్లో ఉన్నాడు, విన్నాడు, దాంట్లో ఆగావాళ్ళకి వెళ్ళి నాకు అది పోవడం నాకు ఇష్టం లేదు. సరే, ఏదేమైనా కూడా ఈవేళ ప్రతి వాడు కూడా ఏదైనా చేయకపోతే తెలంగాణ ప్రజలు బతకనివ్వరు అనే అభిప్రాయం ఏర్పడేది. అది నిజం కూడా. ఎట్లా అంటే నేను ఉండేది తార్నాక ఏరియాలో, ఇంకో మా మీటో డీపీ అనమాట. యూనివర్సిటీ దగ్గర నాకు ఇప్పటికి 4 సార్లు ఫీల్డ్స్ ఇచ్చారు. సార్ బుగ్గగారు మీరు తిరుగుతున్నాను, మీరు చూస్తున్నాం మిమ్మల్ని. నిన్నదాకా మీరు ఆర్డరీ మీ గంధాల పోయేటోళ్ళు, మీరు సంబరపడుతున్నారేమో. 4 నెలల టైం ఇస్తున్నాను మీకు, 4 కాదు 6 గంటలు. మీరనే కాదు, గవర్నమెంట్లో పనిచేస్తున్న మంత్రులు, సలహాదారులు, ఎంతమంది హోదాదారులు ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారో మాకు చెప్పాలి, అకౌంట్ చెప్పాలి. ఏదైనా దండం పెడితే మీకు అక్కడే ఉండడు. ఆ మాట మీదే మీరు ఒక బాధ్యతగా ఉండండి. అంతేగాని
నేను అంతా డిబేట్ గారు ఏమైనా మీ టెక్నికల్ చేసి ఏం చేసుకుని పోదని చెప్పండి. మీ తెలంగాణ వచ్చింది, మీ పని ఏం చెప్పండి. మీరు కేవలం కేసీఆర్ చేసిన పని మంచిగా ఉన్నది వాటి కాదు, రేవంత్ రెడ్డి మీద కోపం అది కాదు కావాల్సింది. మీరు వాచిలాగా ఉండాలా, ప్రజల హక్కులను కాపాడి ప్రజలకు ఇచ్చినటువంటి మీరు ఏ ప్రామిసెస్ ఇచ్చారో చేశారు కదా. ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం, నీళ్ళు ఇస్తూ ఉన్నాం, ఇంకా ఏవో సరే బతుకమ్మ అవైతే బోనాలు అవైతే వాటిని చేసాం, డిక్లేర్ చేసాం. 3 ఎకరాల దళితులకు భూమి ఇస్తున్నాం, అది కూడా స్టార్ట్ అయ్యింది. తండాలు చేస్తానన్నాం, ఇంకా నేను రిజర్వేషన్ చేస్తాను, ఇవన్నీ కోరికలు ఇచ్చాం. 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నాం, చాలా వరకు వస్తూనే ఉన్నాయి. మరి మీరు ఏవైతే ఇచ్చే తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చాం, సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ అప్పుడే అన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ మీకే మాకంటే మీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు, మాకంటే మీకే విజీతాలు వస్తున్నాయి కదా అంటే లేదు సార్ కావాలన్నా. తర్వాత నిజంగా చూసి వద్దు సార్ మాకు సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ మాకు అదే బాగుంది అదే అంటే ఎవరికైనా కూడా బెనిఫిట్ చూసుకుంటారు కదా, పర్వాలేదు. అర్థం ఏంటంటే దయచేసి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో మీరు మౌనంగా మీరు మమ్మల్ని శవాషాలనుకున్నా సార్ మీరు చేస్తున్నట్టే బాగాలేదు. మీరు మంత్రులు చెప్పాలి, మంత్రులైనా మీరు చెప్పవచ్చు. ఎందుకంటే సీఎం చెప్పడం కష్టమే, ఎందుకంటే సీఎం ఆయన టైం దొరకదు, ఆయన మూడీ మనిషి, తర్వాత మీకు బహుశా అందుబాటులో కూడా ఉంటాడు. కానీ మంత్రులు అయితే మీరు వాడు కూడా అందుబాటులో ఉండడం. ఎందుకంటే ఇప్పుడు డీ బ్లాక్ వచ్చారు, తెలంగాణ పవర్ అయిపోయింది, ఇప్పుడు జీవితం జనం. కానీ నాది ఖాళీగానే ఉంటుంది, ఎప్పుడు వచ్చినా మా వాళ్ళు వస్తుంటారు. గిరంగారెడ్డి సార్ డీ పీరియడ్స్ ఎప్పుడు ఖాళీగా 30-40 చైర్స్ ఉంటాయి, మీరు రావచ్చు, మీకు అక్కడ సలహాలు ఉంటే చెప్పవచ్చు. చాలా మంది ఎందుకు వస్తారంటే అక్కడ సీట్లు దొరక వచ్చినారు కూర్చొని మా ఊరికి ట్రాన్స్ఫర్ చేయించాడు సార్, ఊరికి చెప్పండి నేను ట్రాన్స్ఫర్కి నీ సలహాదారు నా మాట ఉంటాడు. నువ్వు ఏదైనా గ్రూప్ గురించి వాడు మా ఊరికి చెరువులు గదువులు కాబట్టి మీరు చేస్తారా అంటే కనీసం నిర్మాణాత్మక సలహాలు మీకుంది, ప్రభుత్వంతో చేయించాల్సిన ఆలోచన మీకుంది, తప్పకుండా నేను మీకు సహకరిస్తాను. ఎందుకంటే నేను బాధ్యతగా స్వీకరిస్తున్నాను. అది ఆల్మోస్ట్ నేను ఎప్పుడు కూడా మీతో చెప్తుంటాను, ఇది బోనస్ పీరియడ్ అయ్యా మాకు ఇచ్చింది దేవుడు. రిటైర్ అయ్యి ఎన్నో ఏళ్ళు అయిపోయింది, ఇంకా మీరు సంపాదించి ఏం చేయాలి? మాకు ఇచ్చింది ఏదో పెన్షన్ ఇస్తున్నాడు, ఇల్లు కట్టుకున్నాం, అయిపోయింది, పిల్లలంతా సెట్ అయిపోయారు. వాడు నేను 10 రూపాయలు ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాడు, 10 లక్షలు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా నాకు వాడి మీద నా మీద ఉండే ప్రేమ వాడికి వెలుగుతాయి. ముసలి కూడా తొందరగా బాగుంటా 10 కోట్లు జనరల్గా ఉండేది. అందుకని వద్దునైనా మనందరం కూడా నాకు చాలా చెప్తాను నేను, వద్దు మనకి ధనార్జన ఉద్యోగం నీకు ఇష్టం లేకపోతే, ప్రజాసేవ లేకపోతే వీళ్ళు దేవాలయాలలో వికలాంగులలో వాళ్ళు ఎన్నో సంస్థలు ఉన్నాయి, అక్కడ చేసుకో. ఇంకా ఇల్లు కట్టాలి, ఇంకా 4 ప్లాట్లు కొనాలి, 4 ఇళ్ళు కట్టాలి, ఏముందని మనకు అవసరం లేదు. సర్వీస్లో ఉన్నప్పుడు చేసింది అయిపోయింది. అందుకని ఇప్పుడు చాలామంది నా అదృష్టం బాగుండి, మా అదృష్టం బాగుండి, మన అదృష్టం బాగుండి ఎంతోమంది నిస్వార్థంగా ముందుకొచ్చి ఐడియాస్ అండి బ్రహ్మాండమైన వీళ్ళకి నిజంగా ఇంతకాలం వీళ్ళ మంచి మంచి ఐడియాస్తో ఇట్లా చేస్తే బాగుంటుంది సార్, ఇట్లా చేస్తే మనకు నీళ్ళు తక్కువ వస్తాయి. అది అదే ఒక ఆలోచనతోని హ్యాట్స్ ఆఫ్ తెలంగాణ ఇంజనీర్స్ అంటే ఈ పని రిటైర్ నేను ఏదో వాళ్ళ ప్రయత్నాలని చెప్పట్లేదు. కానీ అదే దీంతో మిగిలిన వాళ్ళకి వస్తే బాగుందని నాకు కోరిక. డాక్టర్ వాడు ప్రాక్టీస్ తోలిపెట్టే విషయం ఉండదు, ఎవరో కొద్దిమంది తప్ప. అడ్వకేట్స్ వచ్చాక వాళ్ళు దెబ్బలు తిన్నారు, చాలా ఇది కాదు. అడ్వకేట్స్ తక్కువ చేసింది విద్యార్థులు అంటే వాళ్ళకి అది తప్పదు. బట్ యూనివర్సిటీలో కూడా ఎంతమంది రాలేదండి, ఎక్కడో కాకతీయాలు అక్కడ ఇక్కడ కొంతమంది చూసారు. కానీ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ మచ్ రెస్పాన్స్. ఇప్పుడు కూడా ఈ పాటికి నేను ఎలిజిబిలిటీ అని దాని మీద ఎన్నో ఐడియాలు వస్తాయి అనుకున్నాను ఎంతోమంది దగ్గర నుంచి. సరే ఇది బాగలేదు, ఇది ఇట్లా చేయొద్దు, ఇట్లా ట్రైనింగ్ ఇవ్వాలని కొన్ని సూచనలు సలహాలు. ఎవరి వాడు వచ్చి ఫైల్ పట్టుకొచ్చి నా ముందు ఇచ్చేసారు, నాకు బీసీ కావాలి సార్, కాలేజీ ఇప్పించండి, అది ఇప్పించండి, ఇది ఇప్పించండి అంటే ఐడియాస్ మీద వాళ్ళు రావట్లేదు. ఇది విద్యా విధానాన్ని ఎట్లా మార్చాలి, మన మీద ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళని ఎట్లా మార్చాలి, మన టీచర్ని ఎట్లా పంపించాలి స్కూల్కి. వాడు 3 గంటలు ఇక్కడి నుంచే పోతాడు, వాడు 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు. ఈ విద్యాన్ని ఆ మౌలికమైన విషయాలను చేయట్లేదు. ఏదేమైనా కూడా నీళ్ళ విషయం వరకు చెప్పే వరకు ప్రస్తుతం ఇక మా ఉన్నది ఒకే ఒక స్కీము, డిండి ఇరిగేషన్ స్కీమ్. అది నల్లగొండకు ఉపయోగపడేటువంటి స్కీమ్. దాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది దీనికంటే 2 కంటే ముందు అడ్వాన్స్ ఉన్నది. ఈ పాలమూరు లేనప్పుడు
ఈ పాకాల జూరాల పాకాల లేదు. ముందు ఎప్పుడో 2 ఏళ్ల కింద నుంచి ఉంటే అక్కడ ప్రజలు కోరిక ఏది ఎక్కువ ఉన్నటువంటి నల్గొండ ప్రాంతాల్లో వాటికి సాగునీరు ఇవ్వటం, తాగునీరు ఇవ్వటం. దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు అయ్యి దానికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే దానికి ఇన్వెస్టిగేట్ జరిగింది. కానీ దాన్ని కూడా కోల్డ్ స్టోర్లో పెట్టారు. ఇప్పుడు అది బయటకు వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు దాన్ని మాకు ప్రాధాన్యత ఇస్తున్నది రాలేదు. దాని గురించి మేము సకల ప్రయత్నాలు చేసుకున్నాం తేవాలని. ఎందుకో మా ముఖ్యమంత్రి గారు ఇంతవరకు దాని మీద నజర పెట్టాలి. నేను అందుకే మా వాళ్ళతో చెప్పుకుంటాను, మీరంతా వెళ్ళి అశ్వరం ప్రతాప్ రెడ్డి పట్టుకురండి, ప్రతాప్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారిని వారిని పట్టుకొచ్చి ప్రెషర్ పెట్టండి. ఇలా నిజంగా చాలా దుర్భిక్షమైన ప్రాంతం నల్గొండ ప్రాంతం. వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఏదైనా ప్రాజెక్ట్ రావాలి. ఇట్లాంటి కొన్ని మా దగ్గర లోపాలు ఉన్నాయి, అవి సవరించుకుంటాం. బట్ ఓవరాల్గా మీ అందరి సూచనలు సహకారాలు ఉంటే తప్పకుండా మేము అనుకున్నట్టు హరిత తెలంగాణ సాధిస్తాం. దాన్ని బంగారు తెలంగాణలో అతి ముఖ్యమైన భాగం కాబట్టి, అంతర్భాగం కాబట్టి బంగారు తెలంగాణ యొక్క లక్ష్యంలో మేము ముందడుగు వేస్తూ ఉంటాం. మీరు ఎప్పటి చేస్తుంది కాదు, నా బలమంతా మా వాళ్ళే. వీళ్ళందరూ చేస్తే నేను చేసినట్టు. నాకున్న విజ్ఞానం వల్ల కొంచెం ఈ వాటర్ లాస్, వాటర్ రెగ్యులేషన్స్, ఢిల్లీలో తిరిగి వాళ్ళు ఆ రకంగా కొంత ఎక్కువ చేయొచ్చు. కానీ మెయిన్ ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్నీ ముందు జరగాలంటే ఇక్కడ మా ఉన్న రికార్డ్ ఇంజనీర్స్ వాళ్ళ తరగం వాళ్ళు మొదటి నుంచి నా పట్ల చాలా అమితమైన అభిమానం చూపెడుతున్నారు. వాళ్ళకి సర్వదా కృతజ్ఞుడిని. నేను కూడా వాళ్ళ పట్ల అంతే కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు కూడా సందేహాలు కానీ ఇంకేమైనా కానీ ఏమైనా ఉంటే మీ గురించి ప్రయత్నం చేస్తాం.